కోడికూర, చిల్లుగారె ఎలా చేసుకోవాలో చూద్దామా మరి? ఫస్ట్ అయితే మనం మినపప్పు తీసుకోవాలి. ఇలాంటి గుళ్ళు పప్పు అయితే తొందరగా నానిపోతది. ఒక 4-5 అవర్స్‌లోనే నానిపోతది. సో, ఫస్ట్ అయితే మనం పప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని, ఆ తర్వాత ఈ పప్పుని నానబెట్టుకోవాలి. నానబెట్టేటప్పుడు వాటర్ ఇట్లా కొంచెం పైకి కాకుండా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నానినాక పప్పు ఉబ్బిపోతది. అది ఉబ్బిపోయినప్పుడు వాటర్ అన్నీ పీల్చేసుకుంటది. సో, ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 4-5 అవర్స్ నానాక పప్పు ఇలా ఉబ్బిపోతది. సో, దీన్ని మళ్ళీ మనం వాష్ చేసుకొని నీట్‌గా గ్రైండర్‌లో వేసుకోవాలి. గ్రైండర్ అయితే మనకి మెత్తగా నలుగుతది కాబట్టి ఈజీగా వస్తది. మిక్సీ అయితే అంత బాగా రాదు. సో, ఈ పిండితో పాటు మనం అల్లం, ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆహ్, ఇది మనం డైరెక్ట్‌గా వేసేస్తే ముక్కలు ముక్కలుగానే ఉన్నట్టుంటుంది. అందుకనే నేను రోట్లో వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని, ఆ తర్వాత దీన్ని కూడా మళ్ళీ గ్రైండర్‌లో యాడ్ చేసేసుకుంటాను. అప్పుడు మెత్తగా నలిగిపోతది పిండితో పాటు. మీకు డైరెక్ట్‌గా నలిగిపోతది అనుకుంటే మీరు డైరెక్ట్‌గా గ్రైండర్‌లోనే వేసేసుకోవచ్చు. లేదంటే మిక్సీలో కూడా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో, పిండి నలిగేలోపు మనం చికెన్ రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకున్నాక ఈ ఐటెమ్స్ అన్నీ తీసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, కర్డ్, ఇంకా లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ కూడా మనం ఫస్ట్‌లోనే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అట్లా కూడా యాడ్ చేసుకుంటే కూడా బావుంటుంది. సో, ఫస్ట్ ఈ అన్ని ఐటెమ్స్ మనం చికెన్ నీట్‌గా వాష్ చేసేసుకున్నాక ఈ అన్ని ఐటెమ్స్ యాడ్ చేసేసుకొని చికెన్‌లో బాగా కలుపుకొని కాసేపు మనం ఇవన్నీ నాననివ్వాలి. చికెన్‌లో పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. గారెల్లోకి మనకి ఎక్కువ గ్రేవీ లాగా కావాలి కాబట్టి ఇక్కడ మిక్సీ వేసేసుకుంటున్నాము. సో, ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ ఇంకా చిల్లీస్ పేస్ట్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్‌కి కూడా పట్టి టేస్ట్ గ్రేవీ టేస్ట్ కూడా బావుంటుంది. సో, కొంచెం సేపు మనం మూత పెట్టేస్తే అది ఇట్లా కొంచెం ఆయిల్‌లో వేగి గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. సో, ఇలా కొంచెం గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యాక మనం చికెన్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని చికెన్ పీసెస్‌ను ఇంకా ఆనియన్ పేస్ట్ మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా అయ్యాక కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ మనకి సరిపోదు అండ్ ఇంకా గ్రేవీగా కావాలి కాబట్టి గారెల్లోకి ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో మళ్ళీ కొంచెం మూత పెట్టేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. సో దట్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం పెడితే అది పీసెస్ బాగా మరుగుతది. సో, లిక్విడ్‌గా ఉండకుండా పులుసు పులుసుగా వాటరీగా ఉండకుండా కొంచెం థిక్‌గా ఉండాలి అనుకుంటే మనం ఇక్కడ కొబ్బరి ఇంకా జీడిపప్పు పౌడర్స్ యాడ్ చేసుకుంటే, కావాలంటే గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు థిక్ పేస్ట్ కోసం. సో, మేమైతే గసగసాలు యాడ్ చేయట్లేదు. ఇక్కడ కొబ్బరి ఇంకా జీడిపప్పు పౌడర్స్ యాడ్ చేస్తున్నాము. సో, ఆ గ్రేవీ కొంచెం థిక్‌గా ఉంటుందనమాట. సో, కొంచెం సేపు అట్లా వదిలేసాక మనకి ఇట్లా ఆయిల్ కొంచెం సెపరేట్ అయిపోతుంది. అండ్ గ్రేవీ కూడా కొంచెం వాటరీగా లేకుండా కొంచెం థిక్‌గా అయిపోయింది. సో, ఇప్పుడు లాస్ట్‌లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చు. మీరు ఇంకా గ్రేవీ ఎక్కువుంది లిక్విడ్‌గా ఇంకా కొంచెం థిక్‌గా కావాలి అనుకుంటే ఇంకాసేపు పక్కన పెట్టేసి సిమ్‌లో పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టుకుంటే ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయి థిక్ గ్రేవీ వచ్చేస్తుంది. సో, ఈలోపు మనకి పిండి కూడా నలిగిపోయింది. దించేసే ముందు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గల్లుప్పే యాడ్ చేస్తున్నాను. సో, అది యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ ఉంటే అది కూడా నలిగిపోతుంది. సో, పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎక్కువ వాటరీగా ఉండకూడదు అండ్ ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా అంత బాగా రావు గారెలు.
సో, ఒక్కసారి సాల్ట్ చూసుకోండి. మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆనియన్ ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం టేస్ట్ బావుంటుంది అని చెప్పి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. సో, సాల్ట్, ఆనియన్, కొత్తిమీర బాగా కలిసేలాగా పిండంతా బాగా కలుపుకోవాలి. పైనుంచి కింద దాకా బాగా కలుపుకుంటే పిండి మొత్తానికి అవుతది. అండ్ ఇంకా నేను గారెలు వేయడానికి మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ తీయడానికి ఇలాంటి గరిటెలు తీసుకున్నాను. సో, అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు గారెల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం మీడియంగా వేసుకోవాలి. అంటే మరీ తక్కువ ఉంటే కింద అంటుకుపోతాయి. అండ్ మరీ పైకి ఉంటే గారెలు వేసినప్పుడు ఆయిల్ పొంగిపోతది. సో, మీడియంగా వేసుకుంటే ఇలా కొంచెం పైన కొంచెం గ్యాప్ ఉంచుకొని ఒక 3, 4 గారెలు పట్టేలాగా ఇలా వేసుకుంటే మనకి ఈజీగా ఒక 3, 4 అయిపోతాయి ఒకేసారి. అండ్ గారెల పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ పెట్టుకొని చెయ్య తడుపుకొని ఆ తర్వాత పిండి తీసుకుంటే మనకి ఈజీగా ఆయిల్లోకి జారిపోతది. సో, ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఫస్ట్ మనం పొయ్యకి పెడతాం కదా! ఆయిల్ హీట్ అయిందో లేదో కూడా చెక్ చేసుకుంటాం కదా! సో, ఫస్ట్ నేను ఆ చిన్నది ఏసేస్తున్నాను. ఇలా పైకొచ్చేసింది అంటే ఆయిల్ హీట్ అయినట్టే. గారెలు ఎప్పుడూ కూడా మనం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేసుకోవాలి. సో, ఫస్ట్ అయితే ఒక బాల్ లాగా తీసుకొని దాన్ని రౌండ్‌గా చేసుకొని ప్యాకెట్ మీద పెట్టేసుకొని రౌండ్‌గా మనం వేళ్ళతో ఇలా అద్దుతూ ఉంటే రౌండ్‌గా వచ్చేస్తుంది. మధ్యలో ఒక హోల్ పెట్టుకొని మీకు రావట్లేదు కవర్‌కి అంటుకుపోతుంది అంటే చెయ్యి ఒకసారి తడుపుకోండి వాటర్‌లో. ఇప్పుడు ఇలా వేసేసుకుంటే సైడ్ నుంచి మనకి ఆ గారె మనం కిందకేసినప్పుడు అట్లా పైకొచ్చేసింది కదా! సో, అలా రావాలి. మరీ లోలో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటది. మరీ హైలో పెడితే గారె ఈజీగా మాడిపోతది. అందుకే మనం గారెలెప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోవాలి. సో, ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది అంటే గారె అయిపోయినట్టే. ఒక సైడ్ కాలినప్పుడు సెకండ్ సైడ్ తిప్పుకోవాలి. సో, బోత్ సైడ్స్ ఇట్లా గోల్డెన్ కలర్‌లో వచ్చింది అంటే గారె అయిపోయినట్టే. మనకు ఇది మరీ మాడే వరకు ఉంచుకోకూడదు. టేస్ట్ అయితే పాడైపోతుంది. సో, ఇలా గోల్డెన్ కలర్‌లో వస్తే గారె రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం తీసేసుకోవచ్చు. సో, ఇలాగే ఒక 4, 4 అట్లా వేసేసుకొని గారెలన్నీ ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా పెద్దది ఉంటే 5, 5 అట్లా కూడా వేసేసుకోవచ్చు. ప్యారలల్‌గా ఇవి కాలేలోపు పక్కన చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. సో, మా గారెలైతే రెడీ అయిపోయాయి. ఇంకా చికెన్ వేసుకొని తినడమే ఆలస్యం. కోడి కూర, చిల్లుగారె ఇంకా ఎలా ఉందో టేస్ట్ చూడండి. మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేశారా? చేయకపోతే వెంటనే ట్రై చేయండి. ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. కనుమ రోజు ఎస్పెషల్‌గా ఇది మ్యాండేటరీ ఫుడ్ అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్నీస్ నెస్. థ్యాంక్ యూ.